హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్షియస్ కుకింగ్ విత్ అలేఖ్య. సో ఈరోజు క్విక్గా ఇంకా టేస్టీగా లంచ్ రెసిపీ చేసుకుందాము. కర్రీ ఇంకా రైస్, అదే బ్రాకలీ పన్నీర్ ఇంకా మిక్స్డ్ వెజిటబుల్తో కర్రీ ఇంకా బాస్మతి రైస్తో జీరా రైస్ చేసుకుందాము. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో మిక్స్డ్ వెజిటబుల్స్ బీన్స్ ఇంకా క్యారెట్, నెక్స్ట్ బ్రాకలీ, వీటన్నిటిని స్టీమర్లో వేసుకొని ఫస్ట్ స్టీమ్ చేసుకుందాము. సో నేను మిక్స్డ్ వెజిటబుల్స్లో క్యారెట్, బీన్స్, కార్న్ ఇంకా అందులో గ్రీన్ పీస్ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కలిపి నేను స్టీమ్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా వెజిటబుల్ స్టీమ్ చేసుకుంటేనే అందులో న్యూట్రియంట్స్ అన్నీ అందులో ఉంటాయన్నమాట. బ్లాంచ్ చేసుకుంటే కొన్ని పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టీమింగ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇలాగా మా వెజిటబుల్స్ అన్నీ స్టీమ్ చేసుకుంటాను. సో మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. టొమాటోస్ ఒక 2 తీసుకున్నాను, ఒక 1 ఆనియన్, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంకా పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, ఇంకా కొన్ని జీడిపప్పులు గ్రేవీలోకి, పన్నీర్ ముక్కలు, కొంచెం హోల్ మసాలాలు, కొంచెం జీలకర్ర కూడా ఉంది అందులో, ఇంకా కొంచెం బటర్ అనమాట. సో దాంతోపాటు ఇందాక స్టీమ్ చేసుకునే వెజిటబుల్స్. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలో. సో ఫస్ట్ పాన్ పెట్టుకొని మనం కొంచెం బటర్ వేసుకుందాము. సో తర్వాత ఇందులో మనం హోల్ స్పైసెస్ వేసుకుందాము. 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఇంకా జీలకర్ర వేసుకొని దీన్ని కొంచెం బాగా ఫ్రై అవనిద్దాము. తర్వాత మనం కొంచెం కాజు ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాం. 5 to 6 కాజుస్ తీసుకున్నాను నేను. సో ఇవి కూడా ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. సో ఇది కర్రీకి మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. సో ఇది గ్రేవీ కర్రీ కదా, సో అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారాక మనం గ్రేవీలా చేసుకోవడమే. మిక్సీలో వేసుకొని ఒకసారి ప్యూరీ చేసుకుందాం. సో అల్లం వెల్లిపాయ ముక్కలు వేసాక కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం. సో 1.5 ఆనియన్, అది గ్రేవీకి సరిపడా. సో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మిగతా అది మగ్గడానికి కొంచెం ఉప్పు అన్నీ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఎలాగైనా రఫ్గా కట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం గ్రేవీ చేసుకుంటున్నాం కదా. సో అవి బాగా వేగితే చాలు. సో ఇది కొంచెం మగ్గడానికి మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం కలుపుకొని ఇందులో మనం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. అది కూడా ఒక 1 టీ స్పూన్ యాడ్ చేశాను నేను. వేసి బాగా కలుపుకోవడమే అన్నీని. సో ఇక్కడ పసుపు కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం మగ్గుతుందనగా ఇప్పుడు మిగతా టొమాటోస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టొమాటోస్ పెద్దవి ఇవి, అవి కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మగ్గనిద్దాం. సో ఇప్పుడే అన్ని స్పైసెస్ వేసేసుకుందాం. కారం కూడా ఇప్పుడే వేసేద్దాం మనం. సో 1 టేబుల్ స్పూన్, ఆల్మోస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసాను నేను. ఇంకా గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకుందాం అంత సాఫ్ట్ అయినంత వరకు. ఒక 10 మినిట్స్ అయితే బాగా సాఫ్ట్ అయిపోతుంది. సో ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాము. చూడండి బాగా సాఫ్ట్గా అయిపోయింది. సో బ్రాకలీ గ్రీన్ కలర్ వెజిటబుల్ చూడటానికి ఒక మినియేచర్ ట్రీలా ఉంటుంది అనమాట. సో బ్రాకలీ, క్యాబేజ్, ఇంకా ఇవన్నీ కాలీఫ్లవర్, ఇవన్నీ క్రూసిఫరస్ వెజిటబుల్స్ అంటారనమాట. ఒకటే ఫ్యామిలీకి చెందినవి ఇవన్నీ. సో ఇలాగా మొత్తం అంతా కూల్ అయిపోయిన తర్వాత అదంతా ఒక బ్లెండర్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవడమే. సో నేను ఇక్కడ ఇందాక ఒక ఇంగ్రీడియంట్ మిస్ అయ్యాను, కోకోనట్ మిల్క్ అనమాట. ఒక 1 కప్ యాడ్ చేసుకోవాలి ఇందులోని. సో గ్రేవీ అంతని మైల్డ్గా చేస్తుంది అనమాట. సో ఇలా యాడ్ చేసుకొని బాగా ప్యూరీలో చేసుకొని మళ్ళీ ఆ కడాయిలో వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని. సో ఇక్కడ ఎంత వాటర్ కావాలో ఇక్కడే వేసేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకోవడమే. సో ఇందులో ఇందాక స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా వేసేసుకుందాము.
ఇవి కలుపుకొని నెక్స్ట్ ఇంకా పన్నీర్ వేసేసుకొని కలుపుకోవడమే. సో బ్రోకలీలో చాలా రకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట. అంతేకాకుండా బ్లడ్ షుగర్ని కూడా స్టేబుల్ చేస్తుంది. సో బ్రోకలీలో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆ బ్రోకలీలో ఉన్న బయో కాంపౌండ్ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అనమాట. సో ఇలాగ పన్నీర్ వేసుకొని మళ్ళీ మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుందాం. మొత్తం అంటే ఆ వెజిటబుల్స్కి వాటికి గ్రేవీ పట్టేటట్టు. సో ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి చాలా బాగా అయిపోయింది కర్రీ. సో దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ ప్రాసెస్ చూద్దాము. సో నేను ఒక 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, కడిగి నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఏమో దాంట్లో వేయాల్సిన మసాలాలు అనమాట, హోల్ స్పైసెస్. నెక్స్ట్ ఒక 3 ఎండుమిర్చి, ఆ జీలకర్ర, ఇంకా ఒక 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం ఉప్పు. సో సింపుల్ జీరా రైస్ అండి, మనం గీ రైస్ ఎలా చేస్తామో అంతే. సో ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. సో బ్రోకలీలో ఇంకో మెయిన్ ఏంటంటే మా క్యాన్సర్ సెల్స్ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో బ్రోకలీ లేనప్పుడు మీరు కాలీఫ్లవర్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు బ్రోకలీతోని. సో బ్రోకలీ దొరికినప్పుడు మెయిన్గా యూస్ చేసుకుంటే బాగుంటుంది, ఒక 2 to 3 టైమ్స్ వీక్లో తింటే. కొంచెం నెక్స్ట్ కొంచెం గీ వేడెక్కాక జీలకర్ర ఇంకా హోల్ స్పైసెస్ వేసేసుకోవాలి. సో ఇవి బాగా వేగాక మనం ఇందాక ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాం అందులోని. సో చాలా సింపుల్గా అయిపోయే రైస్, అంటే క్విక్గా చేసేసుకోవచ్చు లంచ్. సో వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఒక 1 టీ స్పూన్, అంటే ఎంత సాల్ట్ సరిపోతే దానికి తగ్గ యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా పన్నీర్ ఒక మంచి ప్రోటీన్ సోర్స్. సో ఇంకా రిచ్ ఇన్ కాల్షియం. సో వీక్లో 2 to 3 టైమ్స్ తినడంలో ఏం తప్పలేదన్నమాట. సో మన హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి. నెక్స్ట్ ఇందులో రైస్ వేసేసుకుందాం, బాస్మతి రైస్ వేసుకొని బాగా అన్నీ కలుపుకోవాలి. సో 3 గ్లాసెస్ నేను రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గ నేను 1:2 రేషియో చెప్పని 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. 6 కన్నా కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. సో అది వేసేసి కొంచెం కలుపుకొని కుక్కర్ పెట్టేయడమే. సో బాస్మతి రైస్ లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుందన్నమాట కంపేర్ టు అదర్ రైస్ వెరైటీస్తోని. సో డయాబెటీస్ ఇంకా ప్రీ డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అంతేకాకుండా లో సాచురేటెడ్ ఫ్యాట్ వల్ల హార్ట్కి కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది అనమాట. సో గ్లూటెన్ ఫ్రీ కూడా. సో ఇలాగ ఇక్కడ మీరు సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేయడమే. 2 విజిల్స్ పెట్టాను నేను, సరిపోతుంది. సో ఇలా 2 విజిల్స్ వచ్చాక ఒకసారి ప్రెషర్ అంతా పోయాక చెక్ చేసుకుందాము. చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది రైస్. సో అంతే అండి, జీరా రైస్ చేసుకునే ప్రాసెస్ ఇదే. సో ఎప్పుడైనా క్విక్గా లంచ్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో ఇది మనం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే 20 మినిట్స్లో మొత్తం అన్ని చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని సర్వ్ చేసుకుందాం మనం. సో జీరా రైస్ వేసుకొని కొంచెం కర్రీ వేసుకొని కీరాతో సర్వ్ చేసుకుందాము. సో చూసారు కదా, ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ రెసిపీ ఇది. సో ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ మీ. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నా వీడియోస్ నోటిఫికేషన్ గురించి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఆల్ విత్ అనదర్ హెల్దీ రెసిపీ. Until then, stay fit and stay healthy. Thank you all.